शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో కన్యారాశి జాతకులకు అంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు 4 గ్రహాలు: గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము చాలా ఉంటుంది ఫలితాలపైన. కనుక ప్రథమంగా గురువు ఈ సంవత్సరము ప్రారంభం నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇలా 3 రాశులలో ఈ సంవత్సరము దేవగురు అయినటువంటి బృహస్పతి సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారం. రాశిత్రయ సంచారంతో జాతకులకు చాలా మేలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా దేశీయ భవిష్యత్తు పైన బ్యాడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కొంత పర్సనల్ జాతకాల లోపల అనుకూలత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరం మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు సంవత్సరం అంతా కూడాను సింహరాశిలో సంచరిస్తూ సంవత్సరం ఎండింగ్లో ఒక 20 రోజులు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము, ఈ సంచారము ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా కొన్ని మంచి పనులు ఈ దశమంలో సంచరిస్తున్నటువంటి సమయంలో జరిగే అవకాశం ఉంది. తదనంతరం ఏకాదశంలో, తదనంతరం ద్వాదశంలో సంచరిస్తున్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. అయితే ఈ గురు భగవానుడి మూలకంగా ఏం జరుగుతుంది అనంటే, చేసేటువంటి వృత్తి లోపల అభివృద్ధి కనబడుతుంది. వృత్తిలో మీరు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. రాబడి ప్రారంభమవుతుంది. చదువుకునేటువంటి వారికి అంటే విద్యార్థులకు సుసమయము. కొంత కష్టపడినట్టయితే మంచి సంస్థలో మీరు అడ్మిషన్ పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక మీరు అనుకున్నవి నెరవేరే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా మీరు అనుకున్నవి అంటే మీ కోరికలు, డిజైర్స్ అనేటువంటివి సఫలీకృతమయ్యేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే చివరి లోపల కొన్ని ముఖ్యమైనటువంటి పనులకు మీరు డబ్బును వెచ్చిస్తారు, ఖర్చు కనబడుతుంది. అయినప్పటికీ మీకు ఓవరాల్గా ఈ సంవత్సరము అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు, ముఖ్యంగా వ్యాపారం చేసుకునేటువంటి వారికి కొత్త వ్యాపారంపై మనస్సు వెళుతుంది. అంటే వ్యాపారాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి,
కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలి అనేటువంటి మనస్సు ఈ సంవత్సరం మీకు బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వర్క్ లోడ్ మట్టుకు ఈ సంవత్సరం మీకు పెరుగుతుంది. తద్వారా కొంత శారీరక శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడాను ఈ గురు ప్రభావం మూలకంగా చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం నిశ్చయమవుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం కూడాను ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు అందరికీ కూడాను నేమ్ అండ్ ఫేమ్ బాగా పొందేటువంటి అవకాశాలు ఈ సంవత్సరము ఉన్నాయి. ఇకపోతే కన్యారాశి వారికి ముఖ్యంగా శని 7వ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం 2026లో. కాబట్టి 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని విషయాలలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శని దృష్టి ఉంటుంది, రాశిపైన శని దృష్టి ఉంటుంది. తర్వాత 7వ స్థానము, వైవాహిక స్థానము, అన్యోన్యత మీరు చాలా జాగ్రత్తగా పెంపొందించుకోవాలి. భార్యాభర్తల మధ్యన గొడవలకు అవకాశము ఉంది శనైశ్వరుడి మూలకంగా. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ రాకుండా, డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా మీరు ఉండడం చాలా మంచిది. ఇకపోతే ఆ శని మూలకంగా మీకు ఏంటంటే పరీక్ష సమయం మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే గురు ప్రభావము మీకు తోడయి అనూహ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఒక పక్కన ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో రాహు మీకు బాగా కలిసి వస్తుంది. శత్రువుల నుండి మీరు విముక్తులవుతారు, శత్రువులను జయిస్తారు. ఎవరైతే పూర్వము మీకు గిట్టని వాళ్ళు ఉన్నారో, వాళ్ళ మూలకంగా మీరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడాను మీరు జయించేటువంటి అవకాశము ఈ సంవత్సరము బాగా ఉంది. ఆరోగ్యంగా ఉంటారు, మానసికమైనటువంటి ఇబ్బందుల నుండి విముక్తులవుతారు. ఇక ఉద్యోగ సమస్యలు పూర్వం ఏవైతే మీరు ఫేస్ చేశారో అవన్నీ కూడాను తొలగిపోయి ఒక పూల బాటలో మీరు ఈ సంవత్సరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు, అనవసరమైనటువంటి ఆలోచనలకు స్వస్తి పలుకుతారు. సమయానుకూలంగా భోజనం చేయడము, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడము ఈ సంవత్సరం మీకు ప్రధానంగా కార్యసాఫల్యాన్ని ఇచ్చేటువంటి అంశాలు. ఇకపోతే కేతువు 12వ స్థానంలో ఉన్నాడు. కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు మూలకంగా మీకు ఏంటంటే కొన్ని విషయాలలో ఖర్చులు తప్పవు. అయినప్పటికీ కేతువు 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఒక శుభ సూచకము. మీ లోపల ఆధ్యాత్మికత పెరుగుతుంది. అంటే భగవంతుడి పైన మీకు భక్తి ప్రపత్తులు బాగా పెరుగుతాయి. అది ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఒక డిసిప్లిన్లోకి తీసుకువెళ్ళేటువంటి అంశం. మీ జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారంగా మార్చేటువంటి అవకాశాలు కేతువు మీకు ఈ సంవత్సరం కల్పిస్తున్నాడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. విదేశీ ప్రయాణాలు చేపడతారు. ఇక కొంత పూర్వము చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరము గురు, రాహు ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహము, ఆనుకూల్యత బాగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 2026వ సంవత్సరంలో 60-65% మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. కొంత శని కేతువుల మూలకంగా కొంత ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మనకు 65% శుభ ఫలితాలు, 65% మీకు మంచి ఫలితాలు కలగబోతున్నాయి కన్యా రాశి వారికి. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మిగతా విషయాల కొరకై భగవంతుణ్ణి మీరు ప్రార్థించాలి. భగవంతుడి విషయం లోపల మీరు జప తపాది దానాదులు చేసుకోవడం మూలకంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 7వ స్థానంలో రాహువు,
సప్తమ స్థానంలో శని, ఏకాదశ స్థానం, ద్వాదశ స్థానంలో కేతువు, ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అంటే శనేశ్వరుడు నిమిత్తమై మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో పాటుగా ఆంజనేయ స్వామి దర్శనం మూలకంగా మీకు భయము లేకుండా ఒక జీవన శైలిని మీకు ఇస్తాడు ఆ భగవంతుడు. ఆ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని మీరు దర్శించుకునేటువంటి సమయంలో ఏకాగ్రతతో, నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ ఆంజనేయ స్వామిని నమస్కరించుకోండి. మీకు ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి మీకు భయము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మానసిక ఇబ్బందులు రాకుండా ఆ ఆంజనేయ స్వామి కాపాడుతాడు. భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి శనివారము లేదా ప్రతి నిత్యం కూడాను మీరు ఒకవేళ సమయం ఉన్నట్టయితే హనుమత్ దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం మొత్తం కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుభం.